ధ్యానిస్తున్నాం. ఈరోజు ప్రభు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడటానికి ప్రవేశపడతా ఉన్నాడు. మరి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నటువంటి దేవుని అందరి భయభక్తులు. స్తోత్రం, హల్లెలూయా. భయము భక్తి అంటే ఏంటి? అసలు భయం అంటే ఏంటి? భక్తి అంటే మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనాన్ని పరిశుద్ధంలో నుంచి పరిశీలిద్దాం. సామెతలు 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనంలో అట్టివారి పిల్లలకు ఆశ్రయిస్తాను కలదు, యెహోవా యందు భయభక్తులుట జీవపు ఊట. అంటే యెహోవా యందు భయము భక్తి కలిగితే ధైర్యాన్ని పుట్టించుతాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు. అది మరణపాశంలో నుంచి విడిపిస్తుంది. అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన ప్రేమను బట్టి కృపను బట్టి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు కానీ దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఉండటము బహుధైర్యాన్ని పుట్టించుతుంది. ఒక చోట ఉంటుంది, భయం లేకపోతే భక్తి లేకపోతే ఈ లోకంలో ఎవరు కూడా సక్రమంగా జీవించలేరని చెప్పి వాక్యం తెలియజేస్తాం. అభిలారా, అసలు భయానికి భక్తికి ఉన్న సంబంధం ఏంటి? దేవుడి యందు భయభక్తులు కలవాడు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, యోబు. యోబు సంగతి ఆలోచించువా, అతడు యథార్థవంతుడును నా యందు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు భూమి మీద ఇతని వంటి వాడెవడనో లేదు. యోబు గ్రంథము 2:3 మాట్లాడారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యోబు అంట ఈ భూమి మీద భయం కలిగి భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, చెడుతనాన్ని విసర్జించాడు. మరి ఏమిటా భయం, ఏమిటా భక్తి? అయ్యో దేవుడు పడుతుంది, కలుపుకుంటుడు, అపచారం అని చెప్పి లంపనేస్తా ఉంటాడు. భక్తితో భయంతో మరి నీ భక్తి నీకు ధైర్యంగా పుట్టడం కదా, నీ నిరీక్షణకు ఆధారం కదా, నీ యథార్థ ప్రవర్తనకు నిరీక్షణకు ఆధారము కారణం. అంటే నీ భక్తి అనేది నీకు ధైర్యాన్ని పుట్టించాలి, నీ యథార్థ ప్రవర్తనకి ఆధారంగా ఉండాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ భక్తి జీవపు ఊట. యెహోవా యందు భయభక్తి జీవపు ఊట. అంటే మరణకరమైన స్థితిలో ఉన్నా కానీ రక్షించేది, మరణకరమైన స్థితిలో ఉన్నా కానీ రక్షించే. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన నోటి
నోటి మాట జీవపు ఊట. ఆయన యాజకుడికి మాత్రమే చిన్నతనం లేవమంటే లేచి కూర్చోండి. యాజకుడికి మాత్రమే చిన్నతనం లేవమంటే లేచి కూర్చోండి. లాజరు నువ్వు బయటికి రాము నడుచుకుంటూ వచ్చావు. జీవపు ఊట, జీవపు ఊట, ప్రాణాన్ని కోసం ఒక మాట చనిపోయిన డెడ్ బాడీ ప్రాణాన్ని కోసం. విధవరాలకు వారు పాడబస్సులు పోతున్నారు. విధవరాలు ఎంచుతా ఉంది. ఆయన వచ్చి పాడుకుంటాడు. లేచినవాడు అనగానే లేచి ఉంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆయన నోటి మాట జీవపు ఊట. ఆయన నోటి మాట జీవపు ఊట. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. ప్రియులారా, ఒకసారి పేతురు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్ళి భక్తి చేస్తా ఉన్నాడు. భక్తి చేస్తూ ఉంటే ఆ మందిరంలో ఒక చిన్నది భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మరి చాలా నమ్మకంగా ఉన్న ఒక పాప ఉంది అక్కడ. ఆమె పేరు ద్వారక. ఆమె పేరు ద్వారక. అనుకోకుండా ఆ పాప చనిపోయింది. అనుకోకుండా ఆ పాప చనిపోయింది. చనిపోతే ఆ చర్చిలో ఉన్న వాళ్ళని అంటున్నారు, అయ్యా రేపు నుంచి మా దేవుడు ఆ యొక్క స్కార్ఫ్ ఇస్తారు, ఆ అంగీలు ఇస్తారు, ఆ బట్టలు ఇస్తారు. ఆ పాప